అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక గోదావరి పరివాహిక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇవాళ ఓబెరా సంస్థ ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పిచ్చుకలంకలో పర్యటించిన మంత్రి ఇక్కడ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటికే సీఎం చంద్రబాబు ఓబెరా సంస్థ ప్రతినిధులతో దీనిపై చర్చలు జరిపారన్నారు. ఇక్కడికి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ స్థలాలు, సముద్ర ప్రాంతం దగ్గరగా ఉండడంతో ఇక్కడ హోటల్స్, రిసార్ట్స్ నిర్మించడం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఓబెరాయ్ సంస్థ ఆసక్తి చూపుతుందన్నారు. ఇక్కడ అత్యున్నత స్థాయిలో విల్లాలు, రిసార్ట్స్, హోటల్స్ నిర్మిస్తే పర్యాటకం చాలా అభివృద్ధి చెందుతుందని, వారు ఇక్కడ నిర్మాణాలు చేపడితే కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన ఓబెరాయ్ హోటల్స్ లో గడిచిన 4 దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఓబెరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఓబెరాయ్ హోటల్స్ కి, అదేవిధంగా వినోద్ గోస్వామి గారు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు, ఆయన ఓబెరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయించనేటువంటి ఆలోచనతో ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి. వారితో పాటు ఇంకొకరు వచ్చారు. మొత్తం 3 టీం, శంకర్జీ గారు, వినోద్ గారు, అదేవిధంగా మరొకరు 3 కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకలంకనే అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లాస స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కోరాం, మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచ్చుకలంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది, అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్ లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకుముందు చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా నేను చూసి, సైట్ చూసి, ఆ సైట్ ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ రోజు వారు వచ్చారు. అందుకు ముందుగా శంకర్జీకి, వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరించాం. పెద్దలు బుచ్చే చౌదరి గారి ప్రాంతం మీద కానీ, ఈ పిచ్చుకలంక మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద్ గారు, కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది.